జయస్సు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం తిథి శుక్లపక్ష దశమి మార్చి 8 ఉదయం 8:16 నుంచి మార్చి 9 ఉదయం 7:45 వరకు. శుక్లపక్ష ఏకాదశి మార్చి 9 ఉదయం 7:45 నుంచి మార్చి 10 7:44 వరకు ఉదయం. నక్షత్రం పునర్వసు మార్చి 8 రాత్రి 11:28 నుంచి మార్చి 9 రాత్రి 11:55 వరకు. పుష్య మార్చి 9 రాత్రి 11:55 నుంచి మార్చి 11 12:51 వరకు ఉదయం. కరణం గరీజ మార్చి 8 సాయంత్రం 7:50 నుంచి మార్చి 9 ఉదయం 7:45 వరకు. వనీజ మార్చి 9 ఉదయం 7:45 నుంచి మార్చి 9 సాయంత్రం 7:41 వరకు. విష్టి మార్చి 9 రాత్రి 7:41 నుంచి మార్చి 10 ఉదయం 7:45 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అమృతకాలం రాత్రి 9:27 నుంచి రాత్రి 11:05 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:08 నుంచి ఉదయం 5:56 వరకు. అశుభకాలం రాహువు సాయంత్రం 5:01 నుంచి సాయంత్రం 6:29 వరకు. జమగండ మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 2:05 వరకు. గుళిగా మధ్యాహ్నం 3:33 నుంచి సాయంత్రం 5:01 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:55 నుంచి సాయంత్రం 5:42 వరకు. వర్జం ఉదయం 11:41 నుంచి మధ్యాహ్నం 1:19 వరకు. చంద్రమాసం అమాంత పాల్గొన పూర్ణిమాంత పాల్గొన శక సంవత్సరం పాల్గొన 18 వేద ఋతువు శిశిర శీతాకాలం దృగ్ఋతువు వసంతకాలం. మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మీ ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి ఇప్పుడు మీ గరిష్ట స్థాయికి చేరుకుంది మరియు ఇది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల మరియు వారి దుస్థితి పట్ల మిమ్మల్ని మరింత సున్నితంగా చేస్తుంది. ఇది గతంలో ఉన్న ఏదైనా లోపాన్ని సరిదిద్దుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీరు దూరంగా ఉన్న వ్యక్తితో మీరు సంబంధంలోకి రావచ్చు. కొన్ని ఇబ్బందికరమైన క్షణాలు ఉన్నప్పటికీ తేడాలను సరిదిద్దుకోవడానికి ఇది మంచి సమయం. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. మీరు సానుకూల వైబ్లతో నిండి ఉంటారు, కానీ దాన్ని ఇతరులలో వ్యాప్తి చేయడానికి ప్రయత్నించకండి. ప్రజలు మీ సలహాలను అంగీకరించరు. సృజనాత్మక శక్తితో నిండి ఉన్నప్పటికీ మౌనంగా ఉండడం వల్ల మీరు నిరాశకు గురవుతారు. కానీ మీ గుర్తింపు ఎక్కడికి వెళ్ళదు, అది వాయిదా పడుతుంది. కాబట్టి బాధపడకండి. భవిష్యత్తులో మీకు భారీగా నష్టం కలిగించే క్షణిక ఆనందాలతో మునిగిపోకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై జ్యోతిష ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి రోజువారీ జాతకం. చాలా మంచి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి, కానీ వాటికి చాలా నిబద్ధత అవసరం. ఇది ఈ సమయంలో మీకు అందుబాటులోని లేని ఎంపికగా అనిపిస్తుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత కార్యక్రమం కోసం మీరు ఈ అవకాశాన్ని నిలిపివేయడంతో సరైందే. మీరు మీ స్వభావంలో సున్నితంగా ఉంటారు మరియు ఇది స్నేహితులతో మృదువుగా కలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ జాతకం. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించవచ్చు, మీ సమయాన్ని ఎక్కువగా తీసుకుంటున్న ప్రాజెక్టును పూర్తి చేయవచ్చు, లేదా మీరు వాయిదా వేస్తున్న పనిని చేపట్టవచ్చు. సాయంత్రం కోసం సరదా మరియు ఆటలు ఉన్నాయి. పాత మరియు కొత్త స్నేహితులతో కనెక్ట్ అవ్వండి మరియు ఆనందించండి. షాపింగ్ ఈరోజు చాలా సరదాగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. అధికారం మరియు సారూప్య ఆసక్తులు ఉన్న వ్యక్తులతో పాటు మీ సామర్థ్యాలను పూర్తి చేసే వారితో భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి.
తప్పుడు ఆశలు ఇవ్వడం ద్వారా మిమ్మల్ని ప్రభావితం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు, కానీ వారు చెప్పేది పట్టించుకోరు. మీ స్వంత నిర్ణయాలు తీసుకోండి మరియు దానికి కట్టుబడి ఉండండి. మీరు చాలా కాలంగా కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి మీరు ఒక ఇంటిని సొంతం చేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యారాశి రోజువారీ జాతకం. మీరు సృజనాత్మకంగా మరియు అనేక పనులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీరు భావిస్తున్నారు. అయితే ఇతరులు ఏమి ఆలోచిస్తారో మరియు ఏమి చెబుతారో అనే నిజమైన భయం మిమ్మల్ని వెనక్కి నెట్టివేస్తూ ఉండవచ్చు. సరైన వైఖరి వాస్తవానికి సగం విజయం సాధించిందని మీరు గ్రహించాలి. విరుద్ధంగా మీరు సృజనాత్మకంగా మరియు శక్తివంతంగా అనిపించినప్పటికీ మీ ఆత్మవిశ్వాసం వాస్తవానికి తక్కువ స్థాయిలో ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. మీరు వేరువేరు దిశల్లోకి లాగబడుతున్నట్లు మీకు అనిపిస్తుంది మరియు మీరు ఏ మార్గంలో వెళ్ళాలో నిర్ణయించుకోలేరు. ఈ ఆకర్షణలు ఈరోజు మరింత బలపడతాయి మరియు నిర్ణయం తీసుకోవడం మరింత కష్టమవుతుంది. భావోద్వేగ లేదా ఇతర బాహ్య అంశాలు ఈరోజు మీ మంచి తెలివితేటలకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. మీరు ఒక ప్రాజెక్టు కోసం గణనీయమైన సమయం మరియు కృషిని కేటాయించారు మరియు ఇది ఎప్పుడు ఫలించడం ప్రారంభమవుతుంది. కృషి మరియు దృఢ సంకల్పంతో పాటు దూరదృష్టితో కూడిన ప్రణాళిక పనిచేసింది. మీరు కొన్ని పునరుద్ధరణలను కూడా ప్లాన్ చేస్తున్నారు, కానీ ఆర్థిక పరిమితుల వల్ల మీరు వెనుకబడ్డారు. ఈరోజు మీరు మీ పరిధిలో ఈ పనులన్నింటినీ పూర్తి చేయడానికి సృజనాత్మక మార్గాలతో ముందుకు వస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. మీరు ఈరోజు ఒక అజేయమైన శక్తిలా ఉన్నారు మరియు వ్యతిరేకతలు ఉన్నప్పటికీ మీరు వాటిని సులభంగా నాశనం చేస్తారు. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న దానిని సాధించడానికి ఇది సరైన రోజు, ఎందుకంటే ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఈరోజు మీ అత్యవసర పనులను షెడ్యూల్ చేసుకోండి మరియు ప్రతి అడుగులోనూ విజయం మీ సొంతమవుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మీరు ఉత్సాహంగా మరియు శక్తితో ఉన్నారు. మీ స్నేహితులను పిలిచి పార్టీ చేసుకోండి. కీర్తిలో మునిగి తేలుతూ సమీప భవిష్యత్తులో మీకు ఎదురు చూసే ప్రమాదం పట్ల మీకు నిర్లక్ష్యంగా ఉండవచ్చు. భయపడకండి, ఇది ఒక వ్యక్తి నుండి హాని సూచించదు. మీ కడుపు జీర్ణించుకోలేని ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఒక సాధారణ వ్యాయామం కోసం ప్లాన్ చేసుకోండి మరియు మీ ఉత్సాహాన్ని ఎక్కువ కాలం నిలుపుకోండి. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారి రోజువారీ రాశి ఫలాలు. మీరు మంచి స్థితిలో ఉన్నారు మరియు ప్రేరణతో నిండి ఉన్నారు. మీ మనస్సు చురుకుగా పనిచేస్తూ కొత్త ఆలోచనలు మరియు వ్యూహాలతో నిరంతరం ముందుకు రావడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈరోజు మీకు చాలా ఉత్పాదకంగా ఉంటుంది. అయితే మీరు ఆరోగ్య విషయాలను పరిగణలోకి తీసుకోకపోతే ఇవన్నీ గందరగోళంగా మారవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. ఈరోజు మీరు ఇంట్లో మరియు కార్యాలయంలో సామరస్యపూర్వకంగా వాతావరణాన్ని నిర్వహించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. ఇది ఒక ఉత్తేజకరమైన అనుభవం అవుతుంది మరియు శాంతి కోసం పనిచేయడానికి మీ ప్రేరణను పెంచుతుంది. అయితే ఎవరికి ఎటువంటి ప్రైవేట్ సమాచారాన్ని వెల్లడించకండి మరియు మీరు దాన్ని నేర్చుకోవాల్సిన వస్తే చేదు సత్యాన్ని జీర్ణించుకోవడానికి సిద్ధంగా ఉండండి.